సర్వమయ దేవదేవ అంటాం. అంటే ఏంటి? నువ్వే భగవంతుడా, తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమయ దేవదేవ అన్ని నువ్వే. కానీ ఇక్కడ మన శరీరానికి అమ్మ, నాన్న, గురువులు అందరూ ఉన్నారు. ఇది శరీరానికి. కానీ ఆత్మకు తల్లి, తండ్రి, ఆత్మకు తల్లి, తండ్రి, గురువు, సర్వమయ దేవదేవ పరమాత్మ. ఎందుకంటే ఇక్కడ శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మలకి తండ్రి. అందుకే చూడండి, చాలా మంది అనుకుంటారు ఓం శాంతిలో అన్నయ్య అక్కయ్యని పిలుచుకుంటారేంటి? అన్నయ్య అక్కయ్యని పిలుచుకోవటం కాదు. ఇక్కడ మన స్కూల్లోని మనం ప్రార్థన చదివినప్పుడు ఏమనుకుంటాం? సోదర సోదరీమణులారా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ కూడా సోదరులు, సహోదరులు. అక్కడ మన సోదరులను అంటం లేదా? ఎవరైనా ఏదైనా ఉపన్యాసం మొదలు పెడితే ఏమంటారు? ఆత్మిక సోదర సోదరీమణులారా అంటారు. ఆత్మిక సోదర సోదరీమణులారా. ఆత్మ అనుకున్నప్పుడు మన అందరం సోదరులమే. శరీర సంబంధం కాదు అక్కడ. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి, స్పిరిచువల్ మార్గం కాబట్టి అన్నయ్య అక్కయ్యని ఎందుకంటారంటే ఇక్కడ భౌతిక సంబంధం కాదు, ఆత్మలుగా. అందుకే భార్య భర్త ఇద్దరు గుడికి వచ్చారనుకోండి, భార్య భగవంతుని తండ్రి రక్షించు కాపాడు అంటుంది, భర్త మామగారు రక్షించండి కాపాడండి అంటుంది. ఏంటి? ఆమె కూడా భగవంతుని తండ్రి అని అంటుంది. ఎందుకంటే దేవుడి దగ్గర వాళ్ళిద్దరు భార్య భర్తలు కాదు, భగవంతుని పిల్లలు. ఆమె తండ్రి అంటుంది, అతను కూడా తండ్రిని అంటారు. ఎందుకంటే భగవంతునితో మనకి అసలు భౌతిక సంబంధం కాదు, అక్కడ దేహ సంబంధాలు కాదు. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే దేహ సంబంధాలు. కానీ ఇక్కడ పరమాత్మ దగ్గర, ఒక గుడిలో, ఒక ఆశ్రమాల్లో మనం అందరూ ఆత్మలుగానే భగవంతుని అందరూ తండ్రి అని అంటారు. భగవంతుని ఎవరు? మామగారు, చిన్నాన్న, పెద్దనాన్న, తాతయ్య అని పిలవరు, తండ్రి అని అంటారు. ఎందుకంటే ఆత్మలకి భగవంతుడు తండ్రి, మనకి శరీరంతో కాదు. అందుకే మార్గమే ఆధ్యాత్మిక మార్గం. ఆ దృష్టితోనే సోదరులు అని. అక్కయ్య అన్నయ్య అంటే ఏంటి? ఎవరికి చిన్న చూపు చూడకూడదు. ఆత్మలు అనేవి చిన్నవి ఉండవు కదా. ఆత్మలందరూ, ఆత్మ ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, జ్యోతి స్వరూపంగా ఉంటుంది. అందుకే చెల్లి తమ్ముడు అంటారు. అందరినీ ఉన్నత దృష్టితో చూడాలి కాబట్టి అందరినీ కూడా సోదర దృష్టితో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. అంతే తప్ప ఇంకేది కాదు. అదేవిధంగా మనం ముఖ్యంగా